Welcome to my channel Navbharat Today. Please do like, share and subscribe. భారత్ మాతకి జై. జై శ్రీరామ్. మమ్మల్ని హిందువులు అంటారండి. హమారే పహచాన్ మాథే పే హమారా తిలక్, నుదుటి మీద మా బొట్టు ఏదైతుందో ఇది మా యొక్క ఐడెంటిటీ అండి. ఏ హమారా పహచాన్. ప్రపంచంలో మా జనాభా 120 కోట్లండి. మేము ఈ మధ్య ఒక ధార్మిక కార్యక్రమం జరుపుకున్నామండి. దాని పేరు పూర్ణ మహాకుంభమేళా, ప్రయాగరాజ్లో జరుపుకున్నాం. అయితే మా 120 కోట్ల జనాభాలో సుమారుగా 66 కోట్ల 30 లక్షల మంది ఒక్క దగ్గర కలిసామండి. 45 రోజుల్లో లక్షల కోట్ల మంది ఒక్క దగ్గర కలిసామండి. మమ్మల్ని హిందువులు అంటారండి. అయితే మిత్రులారా, 66 కోట్ల 30 లక్షల మంది ఒక్క దగ్గర కలిసినప్పటికీ కూడా ఎవ్వరు కూడా నేను ధనికాని, నేను బీదాని, మరి లేకపోతే కుల వివక్షత. ఈ మధ్య మీడియా అంటది హిందువుల్లో ఉన్న కుల వివక్షత ఇంకెక్కడ లేదు. ఎలాంటి కుల వివక్షత లేదండి. మీరే చూశారు, లైవ్ లో చూశారు. గొల్లలు అక్కడే చేశారు, హరిజనులు అక్కడే స్నానం చేశారు, గిరిజనులు అక్కడే స్నానం చేశారు, పద్మశాలీలు అక్కడే స్నానం చేశారు, ముదిరాజులు అక్కడే స్నానం చేశారు, బ్రాహ్మణులు అక్కడే స్నానం చేశారు, రాజులు చేశారు, క్షత్రియ రాజులు చేశారు, అందరూ పద్మశాలీలు చేశారు. అందరూ కలిసి చేశామండి. ఒకటే నినాదం అండి, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, हर हर महादेव. हमें कहते हैं हिंदू. हमारे पहचान माथे पे तिलक. 120 కోట్ల జనాభా, 66 కోట్ల 30 లక్షల మంది ఒక్క దగ్గర కలిసామండి. ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య లేదండి. దోపిడీ లేవు, దొంగతనాలు లేవండి. మమ్మల్ని హిందువులు అంటారండి. మా భారతదేశంలో ఉంటామండి. భారతదేశం మాదండి. భారతదేశం హమారే పహచాన్ హై. మేము పుణ్యస్నానాలు ఆచరించామండి. 66 కోట్ల 30 లక్షల మంది మంది. ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య లేదండి. ఎలాంటి కుల వివక్షత లేదండి, మత వివక్షత లేదండి, భాషా వివక్షత లేదండి, ప్రాంత వివక్షత లేదండి. నువ్వు దక్షిణ భారతం, నేను ఉత్తర భారతం, నేను తూర్పు భారతం, నేను పశ్చిమ భారతం, ఎలాంటి విభేదాలు మాకు లేవండి. పూర్ణ కుంభమేళ ద్వారా యావత్ ప్రపంచానికి తెలియజేశామండి హిందువులు అంటే ఏంటో. అయితే మిత్రులారా, పవిత్ర స్నానాలు ఆచరించి మేమందరం కూడా కాశీకి వెళ్ళాం, అయోధ్యకి వెళ్ళాం, మథురాకి వెళ్ళాం. మహానగరాలన్నీ కాషాయ జనసందోహంతో కాషాయమయమైపోయినది. అయినప్పటికీ కూడా మిత్రులారా, ఒక్క మతాచారాన్ని కూడా మేము భంగం కలిగించలేండి. ఒక ప్రార్థనా మందిరాన్ని కూడా మేము భంగం కలిగించలేండి. ఒక ప్రార్థనా సమయంలో వారు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ మేము డిస్టర్బ్ చేయలేండి. మమ్మల్ని హిందువులు అంటారండి. భారతదేశం మా ఉనికి. 120 కోట్ల జనాభా, 63 కోట్ల 60 లక్షల మందివి, 30 లక్షల మందివి మేము ప్రయాగరాజ్లో కలిసామండి. మహిళల పక్షత వివక్షత కానీ, మరి ఇతర మతస్థులకు డిస్టర్బ్ చేయడం కానీ, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ డిఎన్ఏ. మా డిఎన్ఏలో లేదండి. మమ్మల్ని హిందువులు అంటారండి. భారతదేశంలో ఉంటామండి. జై శ్రీరామ్ అంటామండి. హమ్ మర్ మిల్తే హై భారత్ మాతాకి వెళ్ళి అండి. మమ్మల్ని హిందువులు అంటారండి. అయితే మిత్రులారా, ప్రభుత్వాలు హజ్జుకు పోతున్నావా, ఇంత సబ్సిడీ ఇస్తాం. మరి జెరూసలం పోతున్నావా, ఇంత సబ్సిడీ ఇస్తాం. మాకేం సబ్సిడీలు అవసరం లేదండి. హమ్నే తాకత్ పర్ హై, హమ్ దిఖా దియే పూరా దునియాకు. ప్రపంచానికి మేము తెలియజేశాం. సొంత డబ్బులతో వచ్చామండి. డబ్బులు లేకపోతే నడుచుకుంటూ వచ్చినామండి. సైకిళ్ళ మీద వచ్చినాం, వెహికల్ల మీద వచ్చినాం, ట్రైన్ల మీద వచ్చినాం, బస్సులలో వచ్చినాం, ఫ్లైట్లలో వచ్చినామండి. ఒక్క పైసా గవర్నమెంట్ నుంచి మేము ఆశించలేదండి. మమ్మల్ని హిందువులు అంటారండి. మేము భారత్ మాతాకి జై అంటామండి. భారతదేశం మా ఉనికండి. 120 కోట్ల జనాభా మాదండి. 63 కోట్ల 30 లక్షల 66 కోట్ల 30 లక్షల మంది ప్రయాగరాజ్లో కలిసామండి. భాయి और बहनों, డియర్ సూడో సెక్యులరిస్ట్, డియర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ మీడియా, బీబీసీలో చెప్తుంటారు కదా, అద్భుతమైన హజ్ యాత్ర మక్కా, అద్భుతమైన జెరూసలం ప్రార్థనా స్థలంలో ఇది జరిగిందండి. మరి బ్రెజిల్లో పెద్ద కార్నివాల్, బట్టలు ఇప్పుకొని తిరిగే కార్నివాల్ని ప్రపంచంలో జబర్దస్త్ చూపిస్తుంటారు. మహిళల మీద కనీస మర్యాద లేకుండా బట్టలు ఇప్పుకొని డాన్సులు చేసే నృత్యాలని, జుగుత్సాకరమైన నృత్యాలను మీరు చూపిస్తుంటారు టీవీలో చాలా గొప్పగా. बीबीसी మమ్మల్ని కవర్ చేయలేదు. డోంట్ వరీ, లీస్ట్ బాదర్డ్, హమ్ దిఖాయింగే. ఇస్ భారతదేశాన్ని విశ్వగురు చేయాలనే హిందువుల సంకల్పన ఏదైతుందో, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబ, ప్రపంచమంతా ఒకే కుటుంబం అని ఆలోచించేట్టు భారతదేశ పౌరులం మేము హిందువులం. నుదుటిన బొట్టు పెట్టుకుంటాం, భారత్ మాతకి జై అంటాం, జై శ్రీరామ్ అంటాం, హర్ హర్ మహాదేవ్ అంటాం. మా శక్తి ఏందో చూపెట్టాం మిత్రులారా. కాబట్టి ఇప్పుడైనా మా ఉద్దేశాలు, మా లక్ష్యాలు యావత్ ప్రపంచం తెలుసుకుంటుందని ఆశిస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, హర హర మహాదేవ.